మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు ప్రభు సన్నిధానంలో చేరి ప్రభునామాన్ని మహింపరచడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అనేక పర్యాయాలు మనము దీనిలో చాలా వర్తమానాలు మనం విని ఉన్నాం. అయినా కానీ దేవుడు ఈ దినాన దేవుడు మనతో ఏదైతే మాట్లాడబోతున్నాడో ఆ విషయాన్ని శ్రద్ధగా విని నేర్చుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారుగా ముందుకు కొనసాగే వారముగా ఉందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఒక సంఘటన ఇక్కడ అపోస్తులైన యోహాను గారు రచించిన వ్యక్తిగా ఉన్నాడు. యోహాను సువార్త అంటేనే మనకు ఈ గ్రంథం గురించి మనం కానీ ఆలోచన చేసినట్లయితే ఇది 7 యొక్క సంపూటి, అంటే 7 సంఘటనల ఒక సంపూటిగా గ్రంథకర్త దీనిని రచించిన వ్యక్తిగా ఉన్నాడు. దీనిలో దేవుడు చేసిన 7 అద్భుతాలు, దేవుడు మాట్లాడిన 7 సంఘటనలు, అనగా ఆ వ్యక్తిగతంగా దేవుడు జరిగించిన 7 సంభాషణలు, ఆ తర్వాత 7 యొక్క ద్వారాలు, నేనే మార్గము, ఏమండి, గొర్రెల పోవు ద్వారమును నేనే, నేనే జీవమును, ఇలాగా ఈ 7 మాటల యొక్క సంపుటిగా ఈ యోహాను సువార్తను అపోస్తులైన యోహాను రచించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు ఏం కనబడుతుందంటే, ఒక కోనేరు కనబడతా ఉంది. బేతెస్దా కోనేరు కనబడతా ఉంది. ఈ బేతెస్దా కోనేరు ఎక్కడ ఉంది అని కానీ మనం చూసుకున్నట్లయితే ఇది దేవుడు ప్రేమించి గొప్ప చేసిన దావీదు దేవునికి కృతజ్ఞతగా ఏదైనా చేయాలని ఆలోచన చేసినప్పుడు అతడు దేవుడి కొరకు ఒక గొప్ప ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. దాని కొరకు సుమారుగా 11.5 ఎకరాలు, ఏమండి, 11.5 ఎకరాలు స్థలాన్ని, ఓర్నాను కళ్ళె ముందు కదా, ఈ 11.5 ఎకరాల యొక్క స్థలాన్ని కొని మందిరాన్ని కట్టాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు దావీదుతో, దావీదా నువ్వు వద్దులా, కానీ నీ కుమారుడైన సొలొమోనుకు ఆ పని అప్పచెప్పమన్నప్పుడు సొలొమోను దానిని, ఏమండి, ఆ 11.5 ఎకరాల చుట్టూ, ఏమండి, లోపల, ఏమండి, ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడో, ఏమండి, ఎక్కడైతే తెగులు ఆగిపోయిందో దావీదు కాలంలో, అదే ప్రదేశంలో దేవునికి ఒక గొప్ప దేవాలయాన్ని కట్టాడు. ఈ దేవాలయం కట్టడంతో పాటు ఆ 11.5 ఎకరాల చుట్టూ కూడా ఏం చేశాడంటే, ఏమండి, ఒక చుట్టూ ఒక పెద్ద కాంపౌండ్ కట్టాడు. ఏమండి, కాంపౌండ్ వాళ్ళు కట్టి దానికి ఇప్పుడు మనము ఒక గృహం కట్టుకున్నాం అనుకోండి, ఆ గృహానికి ఎన్ని గుమ్మాలు పెట్టుకున్నాం చూడండి, గృహం యొక్క సైజును బట్టి గుమ్మాలు పెట్టుకుంటాం కదా. అలాగా సొలొమోను ఏం చేశాడంటే ఆ చుట్టూ ఉన్న ఆ 11.5 ఎకరాల స్థలానికి, ఏమండి, 12 గుమ్మాలు పెట్టాడు. 12 గుమ్మాలు పెట్టి ఆ 12 గుమ్మాలకు ఒక్కొక్క పేరు పెట్టాడు. నీటి గుమ్మం అని, ఏమండి, పెంట గుమ్మం అని, ఇలాగా ఆ గొర్రెల ద్వారం అని, ఇలాగా ఈ 12 ద్వారాలు పెట్టి వాటికి ఆ పేర్లు పెట్టినట్టు కనబడుతూ ఉంది. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో, ఏమండి, మొదటగా మనకి ఏం కనబడుతూ ఉందంటే, ఏమండి, చూసుకున్నట్లయితే అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేములోనికి వెళ్ళాను. పండగ రావటం ఏంది, యేసు యెరూషలేముకి వెళ్ళటం ఏంటి, ఏమండి, ఇక్కడ ఏ పండగో రాయబడలా. సరే, ఆ సంగతి పక్కన పెట్టాను. ఏమండి,
దాని గురించి మనం లోతులుగా వెళ్ళని అవసరం కూడా లేదు. దేవుడు ఇశ్రాయేలులకు ఖచ్చితంగా తెలియజెప్పిన ఏంటంటే 3 పండగలు మాత్రము ఖచ్చితంగా చేయమని చెప్పాడు. ఈ 3 పండగలలో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి యూదుడు కూడా దేవాలయంలో కనబడాలి. బహుశా దీన్ని పండితులు ఏమన్నారంటే ఆల్రెడీ కొన్ని పండగల ముందు అయిపోయినాయి కాబట్టి ఇది బహుశా పెంతెకోస్తు పండగ కావచ్చు అని కొంతమంది పండితుల యొక్క ఆలోచన. సరే, ఇక్కడ రాయబడలేదు కాబట్టి మనకు కూడా అది అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ పండగ దినాన యేసు ఎక్కడికి వచ్చాడండి? దేవాలయానికి వచ్చాడు. ఈ దేవాలయానికి వచ్చిన ఆయన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంటే బేతెస్తా కోనేరు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? బేతెస్తా కోనేరు. ఈ బేతెస్తా కోనేరు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ బేతెస్తా కోనేరు అన్న మాటకు అర్థం ఏంటంటే ఏమండి, ఆ ఒలివల గానుగులను చేసిన తర్వాత వాటిని భద్రపరిచే ప్రదేశం అని కొన్ని ప్రతులలో చెప్తే మనకు నూతనంగా ఇవ్వబడిన ఈ గ్రంథంలో దీనికి అర్థం ఏంటంటే ఇది కరుణా గృహము. ఏమండి, ఇది కరుణా గృహముగా దీనికి అర్థము రాయబడి ఉంది. అయితే చూడండి, ఈ బేతెస్తా కోనేరుని అసలు ఎవరు కట్టారు, ఈ బేతెస్తా కోనేరు అసలు ఎలాగ వచ్చింది అని కానీ ఆలోచన కానీ చేసుకున్నట్లయితే ఈ బేతెస్తా కోనేరు క్రీస్తు పూర్వము 900 సంవత్సరంలో రాజైన హిజ్కియా ఏమండి కాలంలో దీనిని మనకు మొట్టమొదటిగా మనకు కనబడతా ఉంది. దీనిని రాజైన హిజ్కియా దీన్ని బాగు చేయించి ఆ కాలంలో అతని మీదకి వచ్చిన యుద్ధాలలో ఆ శత్రువులు నీటిని ఆపేస్తే నీరు రాకుండా కట్టుకట్టి ఇతడ ఆ యొక్క సొరంగ మార్గాలలో నుంచి ఒక నీటి ఊటను అతడు తవ్వినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. ఇది ఎక్కడుందయ్యా అని మీరు అడగొచ్చు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనము కానీ చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. అంతటా అషూరు రాజు తూర్తానును రెబ్బారీనును రబ్షకేషును లాకీసు పట్టణము నుండి యెరూషలేమందున్న రాజైన హిజ్కియా మీదకి గొప్ప సమూహంతో పంపెను. వారు యెరూషలేము మీదకు వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపక. ఇక్కడ పాత నిబంధన కాలంలో దీని పేరు ఏం పేరు రాయబడిందంటే మెరక కొలనుగా రాయబడినది. రాను దానిని ఏమైందంటే బేతెస్తాలో ఉన్న ఉత్తర భాగంగా మనకు కనబడతా ఉంది. ఈ కోనేరు 2 భాగాలు విభాగించబడింది. తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ కోనేరుకు మధ్యలో ఒక గోడ ఉంది. గోడ పక్కన మరొక కోనేరు ఉంది ఆనుకోనగా. ఇది జంట కోనేరు. దీనిని ఎవరు నిర్మించారు అని ఆలోచన చేసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో గ్రీకులను పరిపాలిస్తున్న ఆ కాలంలో ప్రధాన యాజకుడిగా ఎంచబడిన సీమోను II దీనిని కట్టి ఆ గోడకు ఆనించి మరొక కోనేరుని కట్టి దానిని దక్షిణ కోనేరుగా చేశాడు. ఇది బేతెస్తా కోనేరు యొక్క మనకు కావాల్సిన చరిత్ర. అయితే దీనికి మరి ఈ 5 మంటపాలు ఎలాగొచ్చినాయి అని ఆలోచన చేసినప్పుడు రాజైన హేరోదు దేవాలయాన్ని బాగు చేశాడు. సుమారుగా అనేక సంవత్సరాలు 40కి పైగా సంవత్సరాల యొక్క యెరూషలేమును బాగు చేస్తున్న క్రమంలో ఈ గొర్రెల ద్వారం దగ్గర ఉన్న ఈ యొక్క బేతెస్తా కోనేరులో ఉన్న ఉత్తర భాగాన్ని దక్షిణ భాగాన్ని చుట్టూ 4 మంటపాలు కట్టి ఈ మధ్యలో గోడ ఉంది కదా, ఈ మధ్య గోడ మీద మరొక మంటపాన్ని ఆయన కట్టినట్లుగా మనకు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటానంటే ఇక్కడ ఏమి రాబడిందంటే బేతెస్తా కోనేరు ఉంది, దాని చుట్టూ ఎన్ని ఉన్నాయంటే 5 మంటపాలు ఉన్నాయి. ఇక్కడ ఈ బేతెస్తా కోనేరు 5 మంటపాలు ఆ చుట్టూ ఉన్న కోనేరు గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు పేరు రాయబడలేదు, కానీ అతడు సుమారుగా 38 సంవత్సరాల నుంచి ఈ కోనేటి దగ్గరే పడి ఉన్నాడు. ఎందుకు ఇతడు ఈ కోనేటి దగ్గర పడి ఉన్నాడు అని కానీ మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆ కాలంలో దేవుని యొక్క దూత ఒకటి వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదటగా దానిలోనికి దిగుతారో
వారు స్వస్థత పొందేవారు. ఇదేంటయ్యా, ఇది నిజంగా ఇది వాక్యానుసారమేనా అని మనకు డౌట్ రావచ్చు. ఏమండి, ఆ కాలంలో దేవుని యొక్క దూత ఒకటి వచ్చి ఆ నీటిని ఎప్పుడైతే కదిలిస్తూ ఉంటుందో అప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే వ్యక్తి ఆ కోనేరు దిగుతారో ఆ వ్యక్తి ఏం పొందేవాడండి? స్వస్థత పొందేవాడు. చాలా ఉన్నాయి, చాలా రకాల స్వస్థతలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మనం చూసుకున్నట్లయితే ఏమండి, 2 రాజుల గ్రంథంలో ఎలీషా కాలంలో శుద్ధి చేసిన వంటకం ద్వారా వారు ఏం పొందారు? స్వస్థత పొందినట్లుగా మనకు కనబడుతూ ఉంది. నయమానుకి స్వస్థత ఎలాగొచ్చింది? యోర్దాను నదిలో దిగితే ఏమండి, ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటను బట్టి యోర్దానులో దిగటానికి ఏమొచ్చిందండి? స్వస్థ వచ్చినట్లుగా మనం కనబడుతూ కుష్టి వ్యాధి నుండి విడుదల పొందాడు. ఇంకా సంఖ్యాకాండలు మనం చూసినప్పుడు వారిని విషపరమైన సర్పాలు వారిని ముట్టినప్పుడు వారు నిదానించి ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు ఏం పొందారు? స్వస్థతను వారు పొందుకున్నట్లుగా మనకు లేఖన భాగం మనకు కనబడుతూ ఉంది. ఇంకా ప్రవక్త అయిన ఎలీషా మరణించాడు. ఎలీషా యొక్క ఎముకలను ముట్టినవాడు ఏం పొందాడు? ఏమండి, ఎలీషా యొక్క ఎముకల ద్వారా చచ్చినవాడు మరల దిగ్గున లేచి నిలబడట్లా మనకు బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే నూతన నిబంధనలో అపోస్తుల యొక్క పేతురు యొక్క నీడబడిన వారు ఏం పొందారు? స్వస్థత పొందారు. అపోస్తులైన పౌలు యొక్క చేతి రుమాలు ముట్టిన వారు ఏం పొందారండి? స్వస్థతను పొందిన వారుగా ఉన్నారు. ఇంకా యాకోబు ఏం రాస్తాడు? పెద్దలైన వారు నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలుగుతూ ఉంది. ఇంకా మార్కు చూస్తున్నట్లయితే మార్కు 16:18 రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు ఏం పొందారండి? ఇలాగా అనేక రకాలైన స్వస్థతలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉందంటే, ఒక దూత వచ్చి ఆ కోనేటిని కదిలిస్తూ ఉన్నప్పుడు అనేకులు మొట్టమొదటిగా దిగినవాడు స్వస్థత పొందుతూనే ఉన్నాడు. అయితే చూడండి, ఈ వ్యక్తికి ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాల నుంచి ఇదే ప్రదేశంలో ఉన్నాడు. కానీ ఈయన ఏంటంట, మొట్టమొదటగా దిగడానికి ఈయనకి ఏమి లేరండి. ఆయన అంటాడు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేముకి వచ్చాడండి. దేవాలయంలో పని చూసుకుని పోక ఈయనకి బేతస్త కోనేరు దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది? పండక్కి అందరూ వచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా యూదుడు కాబట్టి పండక్కి దేవాలయానికి వచ్చి కనబడి మురుకుబరులు చెల్లించి వెళ్ళిపోవాలి. ఈ బేతస్త కోనేరు దగ్గరికి ఎందుకు రావాలి అని మనం చూసుకున్నట్లయితే ఆయన అన్నాడు కదా, ఇదే యోహాను సువార్తలో, ఇక్కడ ఏ ద్వారం దగ్గర ఈ కోనేరు ఉంది? ఈ బేతస్త కోనేరు అంటే గొర్రెల ద్వారము దగ్గర. ఆయన అన్నాడు కదా, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఏమన్నాడండి? యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలు పోవు ద్వారమును నేనే. కాబట్టి ఆ లేఖనము నెరవేర్చబడడానికి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఈ గొర్రెల ద్వారం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నీటిని కదిలిస్తున్న ఒక వ్యక్తి ఎవరు? ఒక దేవదూత. మొట్టమొదటిగా ఎవరైతే దిగుతారో వారికి ఏం కలుగుతుందండి? స్వస్థత. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ బేతస్త కోనేరు దగ్గరికి వచ్చాడు కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇవి చూసుకున్నట్లయితే ఈ బేతస్త కోనేరు ఎలా కనబడుతుందంటే సర్వరోగుల సమ్మేళనం కనబడతా ఉంది. ఏ రోగులండి? సర్వరోగుల యొక్క సమ్మేళనం. అక్కడ కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ఊత చేయగలిగిన వారు ఉన్నారు, పక్షవాతము కలిగిన వారు ఉన్నారు. ఎట్లా ఉన్నారంట? ఏదండి, గుంపులుగా పడి ఉన్నారు. ఇప్పుడు ఈ గుంపులుగా పడిన వారిని అందరూ నేను స్వస్థపరచవచ్చుగా? దేవుడు స్వస్థపరిచే దేవుడు కదండి. ఏమండి, ఆయన జీవించిన దినాలు అనేకులకు మేలు చేసే దేవుడు కదా. తన దగ్గరకు వచ్చి చాలామంది, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించన్నప్పుడు అందరిని కరుణించాడు కదా, అందరూ స్వస్థ చేశాడు కదా. ఇక్కడ ఈయన ఎందుకని ఈ 38 సంవత్సరాల నుంచి ఈ వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వాని దగ్గరకే ఎందుకు వచ్చాడు అన్న విషయం మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలి. బైబిల్లో చాలామంది ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నాకు స్వస్థ అనుగ్రహించువా, నా బిడ్డకు మేలు చేయవా, అయ్యా నాకు దాసుడు అయ్యా మరణానికి పాత్రుడే ఉన్నాడు, దయచేసి నువ్వు వచ్చి వారిని బ్రతికించు అడిగిన వారు ఉన్నారు. కానీ ఈ 38 సంవత్సరాల వాడు ఉన్నాడే, వీడు ఏదండి
దేవుని ప్రభువా నన్ను స్వస్థపరచుమా అని అడగల. దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుడు వారే వాని మీద కనికరపడి ఏమనండి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు వాడు ఏమనాలి? ఏమండి, వాడు ఏమనాలి చెప్పండి? అయ్యా నేను స్వస్థపరచగోరుతున్నాను అనాలి. కానీ ఇక్కడ ఈ 38 సంవత్సరాల వ్యక్తి కలిగిన వ్యక్తి ఏమంటున్నాడు? అయ్యా నువ్వు నాకు స్వస్థయే అని అడగట్లా. ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, కానీ నాకు ఎవరు లేరంట. నన్ను మొట్టమొదటగా నీటిలో దింపి స్వస్థ అనుగ్రహించే సహాయకుడు నాకు లేడు. ఏమండి, ఇతడు ప్రభువుని ఏమడుగుతున్నాడయ్యా? నాకు సహాయకుడు కావాలయ్యా, నాకు సహాయకుడు లేడు కాబట్టి ఏమండి ఇదిగో నేను ఈ 38 సంవత్సరాలుగా ఇంకా ఎక్కడే పడి ఉన్నాను అని ప్రభువుకు చెబుతూ ఉన్నాడు. కానీ ఇతడు అడగాల్సిన మాట ఏంటి? ప్రభువా నీవు నన్ను స్వస్థపరచవ అన్నట్లయితే ఎంత బాగుండేదండి. ఈ రోజులో కూడా మనము కూడా ఏమండి దేవుని ఆలయాలకు వస్తూ ఉన్నాం, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. దేవుని మనల్ని ఏమడుగుతున్నామంటే మన యొక్క సుచిత్తాన్ని అడుగుతూ ఉన్నాం. ఏమండి మన యొక్క ఇష్టాన్ని, మన ఆలోచనను, మన యొక్క బుర్రలో ఉన్న దాని ప్రకారంగానే మనం ప్రభుడు మనం అడిగేవారుగా ఉన్నాం. కానీ ప్రభు చిత్తం ఏమైందో, ఆయన ఏమై ఉన్నాడో దానిని మనము గ్రహించిన వారుగా ఈ రోజుల్లో మనము కూడా ఉంటా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది దేవుని ఇలాగే చూస్తూ ఉన్నారు. ప్రభువా మాకు ఉద్యోగం వచ్చి, జబ్బు నయమయ్యి, కష్టాలు తీర్చి, అయ్యా మేము కానీ ఏదంట మాకు మేము సుఖంగా సౌఖ్యముగా ఉండాలని ప్రభువును ఒక సహాయకుడిగానే చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఒక రక్షకుడిగా, ఆయనను ఒక దేవుడిగా ఏమండి ఈ రోజులో చాలామంది ఆయనను చూడని వారుగా ఉంటా ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మహత్యం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో గ్రహించిన వారముగా మనం ఏం చేస్తున్నామంట, ఆయన ద్వారా వచ్చి ఏమండి తాత్కాలికమైన వాటి కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ ప్రభువా నీవు అనుగ్రహించే రక్షణ మాకు కావాలయ్యా. అయ్యా నీ చేత మేము మేలు పొందిన కుటుంబంగా ఉండాలి ప్రభువా, నీ చేత మేము దీవెన పొందిన వారముగా మేము ఉండాలని ప్రభువుని వేడుకొనని ఏమండి మన కళ్ళకు పొరలు ఏమండి అపవాదించినటువంటి పొరలు వేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను అనుకుంటా ఉన్నాను, అసలు ఈ బేతెస్దా కోనేరుకు కరుణాగృహం అని ఎందుకు పేరు వచ్చిందంటే దేవుడు అతడు పడుతున్న యాతనను చూశాడు. 38 సంవత్సరాలుగా అతడు అనుభవిస్తున్న మనోవేదనను చూశాడు. అయ్యా నాకు ఎవ్వరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవ్వరు లేరు, నాకంటూ ఎవ్వరు లేరయ్యా, నా తోడు ఎవ్వరు లేరయ్యా, నేను ఒంటరిగా ఉన్నానయ్యా అని తన మనసులో ఉన్న వేదనను దేవుడు చూసిన వాడిగా ఉన్నాడు. అవును, ఈనాడు కూడా మనం పైకి చెప్పుకోలేకపోయినా కానీ మన హృదయ అంతరంగంలో ఆయన ఎరిగిన దేవుడు. మనం అనుభవిస్తున్న ప్రతి బాధను ఏమండి, ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క కష్టాన్ని ఏమండి, ప్రతి ఒక్క సమస్యను ఆయన ఎరిగిన దేవుడు. ఎరిగి ఆయనే మన దగ్గరికి వచ్చి మనను కరుణించే గొప్ప దేవుణ్ణి, మనకు సహాయం చేసే గొప్ప దేవుణ్ణి, ఆయన మనకు అన్ని విషయాలలో సరిపోయినవాడు, ఆయన నమ్మదగిన వాడు, తను ఆశ్రయించిన వారిని అందరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి, కనికరించి చూపాడు. ఏమండి 38 సంవత్సరాలుగా ఏమండి పడి ఉన్న వాణిని ఏంటంటే దేవుడు విడిపించిన వాడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయంలో ఒక స్త్రీ కనబడతా ఉంది కదా, ఏమండి అబ్రహాము కుమార్తె. కానీ ఏమైపోయిందంట, నడుము వంగిపోయింది. ఆవిడ ఏమండి దేవుని యొక్క ముఖాన్ని లేదా దేవాలయానికి వస్తుందా కానీ వంగిపోయిన జీవితాన్ని ఏమండి కలిగి ఉంది. దేవుడు ఆమె స్థితిని చూశాడు. ఆమెను అడగకుండానే ఆమె వంగిపోయిన జీవితాన్ని దేవుడు మరలా నిలబెట్టిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన కరుణగల దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏంటండి కరుణా కటాక్షము కలిగిన దేవుడు. మన జీవితానికి ఆయన సరిపోయిన దేవుడు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మొదటగా మనం చూసుకున్నట్లేదంటే ఆయన మనకు సహాయకుడు,
మనకి యొక్క రక్షకుడు. మనము ఏంటంట మన యొక్క ప్రతి ఇబ్బందిని, ప్రతి సమస్యను, మనం వెళుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నది అయ్యా. ఏంటంట పాట ఉంది కదా, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఏంటంట మన దేవుడు సమస్తాన్నైనా ఎరిగిన దేవుడు, మనకు ఆయన మేలు చేసే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నట్లే ఇక్కడ ఈ 38 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న వాని యొక్క విశ్వాసాన్ని దేవుడు ఏమండి రూఢిపరిచిన వాడిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇతడు ఎదురు చూస్తూ ఉన్నాడండి? 38. ఈ 38 సంవత్సరాలుగా దేని కొరకు ఇతడు ఎదురు చూస్తూ ఉన్నాడండి? స్వస్థత కొరకు. ఆ మనుషుని యొక్క వాదనను పట్టించుకున్నవారు లేరు. ఆయన కోనేటి వైపు కూడా చూడలే, కేవలం ఒక ఆజ్ఞ ఇచ్చాడంతే. ఏమన్నాడండి? కోనేట్లు దింపాడు యేసు ప్రభు వారు. ఏమన్నాడు? నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నీవు నడువుము అని ఒక్క మాట అన్నాడు అంతే. వాస్తవానికి దాన్ని కానీ మనం కానీ తర్కంగా చూస్తే అది చాలా అసాధ్యమైన క్రియ. ఏమండి ఆ మాట కూడా చాలా పలకాలంటే చాలా ధైర్యం కావాలి. ఏమని కదలడానికి ఓపిక లేనివాడు, 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడు, తనను దింపడానికి సహాయకుడు ఎవడో లేడని చెప్పిన వాడిని ఏమన్నాడండి? నీవు నీ పరుపెత్తుకొని లేచి నడువుము. ఏమండి ఆయన ఏమన్నాడు? నీ వయసు ఎంత, నీ వయసు కాలం ఎంత, నీ జబ్బుకు కాలం ఎంత అని అడిగాడా? అడగలా. ఆయన మాటలో ఉన్న అధికారం, శక్తిని అతడు గ్రహించాడు. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంట? దేవుడు మనకు జవాబిస్తాడని. కానీ ఆ జవాబును మనం ఎలా పొందుకోవాలంటే విశ్వాసముతో స్వీకరించవలసిన వారమై ఉన్నాం. మనం కానీ విశ్వాసంతో స్వీకరించడానికి మనం కానీ సిద్ధంగా లేని వారంగా మనం ఉన్నట్లయితే ఏదంట, వర్షం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట? ఖచ్చితంగా గొడుగు తీసుకుని వెళ్ళాలి. ఒక చిన్నారం ఉంది కదా, ఏమండి వర్షం కొరకు ప్రార్థన చేసిందంటే వెళ్తా బయటికి ఏం చేసిందట? గొడుగు తీసుకెళ్తా ఉంది. మంచి ఎండగా ఉంది, కానీ ఏంటంటే ఆ యొక్క చిన్నారి యొక్క విశ్వాసం ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోవాలంటే. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు ఇక్కడ ఏం చేశారంటే, గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు కదా. నేనన్నాడు కదా, అలాగా ఈ గొర్రెల పోవు ద్వారం దగ్గరకు వచ్చి ఏంటంట ఇప్పుడు ఆయన ఒక అతనిని తీసుకున్నాడు. ఆయన ఎవరండి? 38 సంవత్సరాలుగా విశ్వాసము చేత బ్రతుకుతున్నవాడు. ఎవరు తనకు సహకరించకపోయినా కానీ ఏంటంట ఎవరో వస్తారు, నా దేవుడు నాకు ఏదో చేస్తాడు, ఏదో నాకు మేలు చేస్తాడు, నిరీక్షించు వాటి యొక్క ఏమండి నిజ స్వరూపాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని 38 సంవత్సరాలు మనం ఎన్ని సంవత్సరాలు ఉండలేం చెప్పండి? కనీసం 2 నెలలు కూడా ఉండలేం. ఏమండి 1 సంవత్సరం కూడా ఉండలేం. 1 సంవత్సరం అంతా మనం చేస్తున్న ప్రార్థన మనకు ఏదైనా ఒకటి చెప్పండి మనకు గుర్తున్నది? ఏమండి 38 సంవత్సరాలకి ఇతడు ఏం చేస్తాడంట? ఒకే ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తాడు. ఏంటంటే అయ్యా నాకు స్వస్థత ఇవ్వు. యేసుప్రభుల వారి వయసు ఎంత? ఏమండి యేసుప్రభుల వయసు ఎంత? 33. ఏమండి మరి ఈయన వయసు అంటే ఈయన పుట్టక ముందు నుంచి, యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలోకి రాకక ముందు నుంచి కూడా ఈ కోనేటి దగ్గర ఎవరున్నాడండి? వీడు సీనియర్. ఏదండి ఇతడు యేసు ప్రభు కంటే ఇతడు ఏంటంట పెద్దవాడు. ఈ కోనేటిలో ఈ దేవాలయంలో 38 సంవత్సరాలుగా ఎన్ని విషయాలు చూస్తూ ఉన్నాడో, కానీ ఈ 38 సంవత్సరాలకు వాడికి సహాయం చేసిన వాడు ఎవరు లేడండి? ఒక్కడు కూడా లేడు. కానీ ఏంటంట నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు కదా. విశ్వాసం ఉంచువాడు కలవరపరడు. లోకమును గెలిచిన విజయము విశ్వాసమే. కాబట్టి మనము కూడా ఏముండాలి? ఇటువంటి విశ్వాసాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. కొన్నిసార్లు మనం అడిగేది పొందుకోవడానికి సమయం పట్టవచ్చు. ఏమండి కొన్నిసార్లు పరిచర్య కావచ్చు, కుటుంబానికి కావచ్చు,
ఏమంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, బిడ్డలేక ఉద్యోగాలకు కావచ్చు, బిడ్డలేక వివాహాలకు కావచ్చు, వారు అనుభవిస్తున్న శ్రమకు కావచ్చు, శోధన కావచ్చు, వెంటనే విడుదల దొరకకపోవచ్చు. కానీ మనం ఏం చేయాలంట? విశ్వాసాన్ని మనం విడవకూడదు, ప్రభువును మనం మరవకూడదు. అయ్యా నీ పాదాలే నాకు శరణము, నిన్ను విశ్వాసం ఉంచితే ప్రభు నువ్వు ఏదంట ఆవగింజంత విశ్వాసం ఉంచితేనే కొండను పెకలించగలిగి పక్క పడగేయగలిగే దేవుడు నీవే. కాబట్టి ప్రభువా నీ యందు నేను విశ్వాసం ఉంచుతానని మనం ఏంటంట ప్రభువును మనము అటువంటి విశ్వాసపరులుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ యేసు ప్రభువు వారు ఇక్కడికి వచ్చాడు కదా, అనేక మంది ఉన్నారు కదా, కానీ ఒక్కరినే ఎందుకు ఆయన ఒక్కరినే ఆయన ఎందుకు స్వస్థపరిచాడు? ఆ కోనేటి దగ్గరికి దేవదూత వచ్చి నీటి కదిలించినప్పుడు ఎవడు మొదట దిగునో వాడే స్వస్థపరచబడును. కాబట్టి ఈయన వచ్చాడు. ఈయనకి మరొక పేరేందంట యెహోవా యొక్క దేవదూత ఈయనే. ఒకప్పుడు ఏ దూతలు వచ్చినాయో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పండగ దినాన యెహోవా దూతగా ఎవరు వచ్చారండి? యెహోవా దూత అనబడిన క్రీస్తు యేసే ఇక్కడికి వచ్చి అప్పుడైతే ముందుగా దూకిన వారిని స్వస్థపరిచాడు. కానీ ఇప్పుడు ఎదురు చూస్తున్న వారి యొక్క ఎదురు చూపును చూచి ఆ ఒక్కడినే స్వస్థపరిచినట్లుగా మనకు బైబిల్లో ఉంది, కానీ వారిని అందరిని స్వస్థపరిచినట్లుగా మనకు లేఖన భాగము కనబడాల. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దూత అన్నకి దానికి అర్థం ఏంటంటే దూత దేవుని యొక్క సేవకుడుకు సాదృశ్యంగా ఉంది. దూత దేవుని యొక్క మనాకిలు అన్నాడు కదా. దూతలు యెహోవా యొక్క యాజకులు. ఈ దూతలు ఏం చేస్తారంటే మొట్ట వచ్చి ఆ యొక్క మండపంలో ఉన్న బేతెస్తా కోనేరులో ఉన్న నీటిని కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవడు దిగుతాడో వాడే స్వస్థ. ఇప్పుడు నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం కనబడతా ఉంది. ఈ బేతెస్తా కోనేరు దేవుని యొక్క దేవాలయానికి సాదృశ్యం కనబడతా ఉంది. ఈరోజు అనేక మంది దేవాలయానికి వస్తూ ఉన్నారు, దైవసేవకుడు చెబుతున్న వాక్యాన్ని చాలామంది వింటూ ఉన్నారు, కానీ దానిలోనికి దిగి అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారు ఈ రోజులు ఏమైపోయారంట కొదువైపోయారు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి తమ జీవితాన్ని సమర్పించుకునేవారు ఈ లోకంలో ఇష్టంగా చాలామంది లేరు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్న భావనలోనే ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్యానికి దైవజనుడి యొక్క చిత్తానికి ఆ మాటకు లోబడి ఆ యొక్క వాక్యాన్ని గైకొని ఎవడైతే జీవిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో కూడా ఏం కలుగుతాయంట? మేలులు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, గొప్ప కార్యాలు కలుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. మొదటగా దిగాలి. అన్ని విషయాల్లో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. దేవాలయానికి మొదటగా రావాలి. ప్రథమ ఫలాన్ని దేవునికి మొదటగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏ వ్యక్తి అయితే నిజంగా జరిగిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలోనికి గొర్రెల ద్వారమైన యేసు, బేతెస్తా కోనేరు దగ్గర ప్రత్యక్షమైన యేసు, అటువంటి వ్యక్తి జీవితాల్లో కూడా ఆయన ప్రత్యక్షమై వారికి మేలు చేసే దేవుడిగా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడు ఇతనికి మేలు చేస్తే ఇతడు ఏం చేశాడు? దేవునికి అసలు ఎందుకు ఆయన పరిపెత్తుగా నడవమన్నాడు దేవుడు? ఆ మాట అర్థమవుతుందా? ఎందుకు నీవు నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పాడు? మామూలు స్వస్థపరచొచ్చుగా. చాలామందికి ఇదిగో నువ్వు ఆ కోనట్లు దిగి మారు మనసు నువ్వు దిగి నువ్వు స్నానం చేయమని చెప్పాడు కదా, నీ కళ్ళు కడుక్కోమని చెప్పాడు కదా. మరి ఈ వ్యక్తిని ఎందుకని నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు? ఆ రోజు ఏ దినం అండి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే శనివారం, సబ్బాత్. మనకైతే ఆదివారం, యూదులకు శనివారము. అప్పుడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. ఏమిటి? ప్రవక్త అయిన ఇర్మియా ఏమని సెలవిచ్చాడు? విశ్రాంతి దినాన మీరు అసలు ఏ పని చేయకూడదు, ఇంకా ఏ బరువు కూడా మోయకూడదు. సరే,
ఇంకొక అవకాశం ఏంటంట, ఒకవేళ ఏమైనా ఒక తప్పని పరిస్థితి అయినా కానీ అసలు చేయకూడదు. కానీ ఏంటంట, ఇంకా యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువు కూడా మీరు తీసుకొని రావద్దు. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు, నీవు లేచి విశ్రాంతి దినము గొర్రెల ద్వారము గుండా ఏమన్నాడండి, నీ పరుపు అనబడిన బరువును ఎత్తుకొని నీవు నడుము అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి వారికి, యూదులకు ఏమండి, ఆ శాస్త్రులకు, ఆ ప్రధాన యాజకులకు ఏం కలిగిందండి? అభ్యంతరం కలిగింది. రే, దేవుని వాక్యం ఇలా సెలవేస్తూ ఉంది, విశ్రాంతి దినాన బరువు మోయకూడదు, విశ్రాంతి దినాన అసలు నిన్ను నీ పరుపెత్తుకొని నిన్ను నడవమని వాడు ఎవడు, అసలు నీకు స్వస్థ అనుగ్రహించిన వాడు ఎవడు అంటే, అయ్యా అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఏమండి, అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఈ స్వస్థపరచబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళి ఏమండి, అట్లాగే మనం కూడా ఏంటంటే దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? దేవాలయంలోకి వెళ్ళి దేవునికి కృతజ్ఞత అర్పణను మనము చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు ఆయనకంటే స్వస్థ ఇచ్చాడు, సరే పక్కన పెట్టండి. ఈరోజు తారీఖు ఎంత? జూన్ నెల 21వ తారీఖు. ఇంతవరకు మనం బ్రతికున్నామంటే గొప్పతనం ఏమంటారు చెప్పండి? దేవుని యొక్క మేలే, ఆయన ఉపకారమే. ఆయన ఉపకారం పొందిన మనము దేవుడు మనకి చెప్పమని, దేవుడు మనకి చేయమని చెప్పిన మాట ఏంటండి? నీ విశ్రాంతి దినాన నువ్వు నా సన్నిధిలో నీవు కనబడు, నీకు చేసిన మేలును బట్టి అర్పణ తీసుకుని దేవాలయంకి రా, హృదయపూర్వకంగా నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించంటే ఈ రోజులు ఎవరైనా వస్తున్నారా? ఏమండి, ప్రతిరోజు వచ్చే ఆదివారమేగా, ప్రతి వారం వచ్చే వారమేగా. ఈ వారం దేవాలయానికి వెళ్ళకపోతే ఏమైందిలే, ఈ వారం ఇంట్లో ఉండి లైవ్ చూసుకుంటానులే. ఏంటంట, దేవుడు శక్తి ఇచ్చినప్పుడు, బలం ఇచ్చినప్పుడు ఏంటంట, ఖచ్చితంగా దేవాలయానికి మనము వెళ్ళాలి. ఒక వెళ్ళలేని పరిస్థితి వచ్చింది అనుకో, అప్పుడు చూసుకో. ఈరోజు చాలామంది ఏమైపోయారంటే దేవుని ఆలయం అన్నా దేవాలయం అన్నా కానీ ఏంటంటే ఏం లేదంట, కృతజ్ఞత లేదు. కాబట్టి మనం అటువంటి వారికి మనం ఉండకూడదు. ఇక్కడ ఈ వ్యక్తికి మరలా దేవాలయంలో యేసుక్రీస్తు కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు చెప్పండి? ఇతడు దేవాలయానికి వచ్చాడు కదా, కాబట్టి ఆయన అన్నాడు కదా, అయ్యా ఇక నీవు, అక్కడ చూడండి, అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది, ఇదిగో స్వస్థత నొందితివి 14వ వచనంలో, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని అతడితో చెప్పి వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు 2 విషయాలు చేశాడు. 2 సార్లు వీడు వెళ్ళాడా, ఆయన వచ్చాడా? యేసు ప్రభువు 2, అసలు వీడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత ఆధిక్యతో. ఏమండి, 2 పర్యాయాలు కూడా మొదటగా శరీరానికి కావలసిన స్వస్థ అనుగ్రహించాడు, రెండవదిగా ఆత్మకు కావలసిన స్వస్థత. ఇక నీవు పాపము చేయవద్దు, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే ఏంటంట, పాపము చేయకుండా నీవు జీవించు. ఏంటంట, కాబట్టి మనం కూడా పాపము లేని వ్యక్తులుగా మనం జీవిస్తామంటే మనకి ఏం కలగదంట, కీడు కలగదు. ఒకవేళ ఏదైనా కీడు ద్వారా మనం వెళతా ఉన్నామంటే మనం గ్రహించుకోవాలి. ఏదైనా దోషం, ఏదైనా అపరాధం, ఏదైనా పాపం ఏదైనా మన జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉందేమో దాన్ని గ్రహించి దాన్ని మనం ఎప్పుడైతే మనం విడిచిపెట్టే వారముగా ఉంటామో అప్పుడు మనము మేలు దీవెన మరలా పొందుకునే వారుగా మనం అందరం కూడా ఉంటాం. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యపడిన సంగతి ఏంటంటే, ఇతడు వెళ్ళి ఎవరికి చెప్పాడంటే ఈ మాట, ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని ఎవరికి చెప్పాడు? యేసు ప్రభులు వారి యొక్క శత్రువులకు చెప్పాడు. ఆయనను ఎలాగ హింసించాలా, ఆయన ఎలాగ బాధ పెట్టాలా అన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పగానే అప్పటి నుండి వారు ఏం చేశారంటండి, ఆ కార్యం విశ్రాంతి దినమును చేసినందున యూదులు యేసును హింసించిరి. ఇప్పుడు వినేమనుకోవాలి చెప్పండి? దేవుడే వీడి దగ్గరికి వెళ్ళి కరుణగల దేవుడిగా, కృపగల దేవుడిగా వాడిని స్వస్థపరిస్తే, ఏమండి వాడికి విడుదలిస్తే, ఈ విడుదలిచ్చిన వాడు ఏం చేశాడంటే దేవునికి మేలు చేయాల్సింది పోక వాడు ఏం చేశాడండి, దేవుని హింసించిన వ్యక్తిగా ఉన్నాడు.
హింసించడానికి కారకుడిగా ఉన్నాడు. ఈ మాట విన్నప్పుడు మనం కొంచెం వాడి మీద మనం కొంచెం కోపం రావచ్చు కదా. మనం ఎవరికైనా మేలు చేసామనుకో, ఆ మేలు చేసిన వాడి వల్ల మనకు మేలు కలగకపోగా వాడి ద్వారా మనకి ఏదైనా అపకారం కీడి కలిగితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదంటే మనము చిరుబుల్లాడతాం కదా. అయితే ఆగండి, వాడి గురించి అంత ఇబ్బంది పడితే ఇప్పుడు దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు కదా, ఎన్నో ఉపకారాలు మన జీవితంలో జరిగించాడు కదా. ఇప్పుడు మనము దేవుని మనము మహింపరుస్తున్నామా, ఆయన మనం దుఃఖపరుస్తున్నామా? ఏమండి, వాడైతే యేసుని హింసించడానికి కారకుడయ్యాడు, వాడి సంగతి పక్కన పెట్టండి, అయిపోయింది. మరి మన సంగతి ఏంటి? ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, ఎన్నో అద్భుతాలను ఆశ్చర్యమైన క్రియలు మన జీవితంలో జరిగించిన దేవుని మనము మహింపరుస్తున్నామా? ఆయన దుఃఖానికి మనం ఇంకనూ పాత్రులుగా మనం ఎంచబడుతూ ఉన్నామా? ఏమండి, అక్కడ రాస్తాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏదంట, ఇహలోక పరమందున్న ఆత్మానుసారమైన ప్రతి ఏదంటే వరములో పాలు పొంది, పరిశుద్ధాత్మలో మేలు పొంది, ఏమంట అంత శక్తిని పొందుకున్న తర్వాత మరలా తొలగిపోయిన వారు, మరలా తప్పిపోయిన వారు ప్రభువుని ఏం చేస్తారంట? బాహాటముగా శిలువ వేస్తా ఉన్నారు. ఇదిగో నువ్వు రక్షించబడ్డావు, దేవుడు నీకు మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాన్ని జీవితంలో జరిగించిన దేవుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నీ ద్వారా దేవునికి మేలు కలుగుతూ ఉందా? నీ ద్వారా దేవునికి ఘనత వస్తూ ఉందా? నీ ద్వారా దేవుడు ఏంటంట సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? లోబడలో ప్రజల కొరకు దినమల్లా నా చేతులు నువ్వు లోబడుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? విధేయత చూపిస్తున్నావా? వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా లేదన్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనం, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ఇందులో. ఇది ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఈ పునరుద్ధరణ దినాన్ని మొదటగా ఏదంట మనం ఆరాధించే దేవుడు మనకు ఎటువంటి వాడు అంటే, ఆయన మనకు సహాయకుడు, ఆయన మనకు రక్షకుడు, మన విశ్వాసాన్ని ఆయన స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. మూడవదిగా కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు సహాయం చేసే దేవుడు. కృతజ్ఞత లేకపోతే ఏంటంట, ఈ వ్యక్తి కృతజ్ఞత లేనివాడుగా జీవించాడు, యేసుని హింసించాడు. మొదటగా ఏంటంటే, మనము కూడా బేతెస్తకు నిలబడిన దేవాలయానికి వచ్చావు, వాక్యాన్ని కదిలిస్తున్న సేవకుని యొక్క మాటకు నువ్వేందంట లోబడి మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వు. అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు, అయినా కానీ మనం ఏం చేయాలంట, గుంపులు దాటి ఏంటంట దేవుని యొక్క మేలును పొందుకోవడానికి మనము ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగిపోయే వారిగా ఉందాం. దేవుని మనం దుఃఖపరిచే వారిగా ఉండవద్దు. మన ద్వారా దేవుడు దేవుని నామానికి మహిమ రావాలే, కానీ మన ద్వారా దేవుని నామానికి అఘోరము అప్రతిష్ట పాడు కాకూడదు. దేవుని ప్రజగా, దేవుని చేత విమోచించబడిన వాడిగా ముందుకు కొనసాగు. దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, శివాధిపతి అయా, నీ పరిశుద్ధమైన ఉన్నత నామాన్ని బట్టి ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. అయా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో అవునయ్యా, ఈ బేతెస్త కోనేరు దగ్గర అయా 38 సంవత్సరాలుగా పడి ఉన్న వాణిని ప్రభువా మీరు గుర్తించారు, మీరు గమనించారు. అతడు పడుతున్న వేదన మీరు చూసిన దేవుడిగా ఉన్నారు. అయ్యా, మీరు కరుణించే దేవుడిగా, మీరే గొర్రెల ద్వారముగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రభువా అయ్యా మీరు ఇచ్చిన ప్రభు మీ విడుదలను బట్టి ప్రభువానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అవునయ్యా, మేము కూడా ప్రభువా ఏ వేదనలో ఉన్నామో, ఏ చింతలో ఉన్నామో, ఏ అవసరతలో ఉన్నామో, మీరు సమస్తాన్ని ఎరిగిన దేవుడిగా ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. మారని దేవుడవు, మరువని దేవుడవు, విడువని దేవుడవు. మా మధ్యలో కూడా మీరు రండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని కట్టండి. అయ్యా, ఎదుగో ప్రభువా నీ ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి. విశ్వాస సహితమైన ప్రార్థన మృతులను లేవనెత్తనంటున్నావు ప్రభా. అవునయ్యా, విశ్వాసం ఉంచువాడు కలవరపడనంటున్నావు తండ్రి. అవును తండ్రి, నీవే మా విశ్వాసము. అయ్యా, మా స్వాస్యము నీవే, మా భాగము నీవే ప్రభా. మా విశ్వాసాన్ని రూఢిపరచండి. మా జీవితాలు మీరు మేలు చేయమని ప్రభా. మేలు పొందిన మేము ప్రభా నీకు కృతజ్ఞత కలిగి జీవించేవారు ఉన్నామా లేమా? అయ్యా, ఒకవేళ ప్రభా లేని వారము ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి.
మీ రక్తాన్ని మా మీద ప్రోక్షింపచేయండి ప్రభా. అయ్యాదిగో ప్రభు నిన్ను కలిగిన వారముగా, ప్రభు నిన్ను ఆరాధించే వారముగా, అయ్యాదిగో ప్రభు నిన్ను సంతోషపరిచే వారముగా, నన్ను గణపరచు వారిని గణపరుస్తున్నావు తండ్రి ప్రభు. నేను గణపరిచే వారం ఉండలాగా మీరు మాకు సహాయము దయచేయండి ప్రభా. మాలో ప్రభు ప్రతి లోబడలేని తనాన్ని తీసివేయండి. ప్రతి ఒక్క ప్రభు కీడుని కలిగించే పాపాన్ని తొలగించండి. అయా మమ్మల్ని శుభ్రపరచండి. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షింపచేయమని ఇదిగో ప్రభా. ఈ పునరుద్ధరణ దినాన్ని ఇదిగో ప్రభు నీ సన్నిధి చిన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, నీ మేలుని వారిని అనుగ్రహించిందిగో ప్రభా. ఈ వాక్యం అనబడ నీ యొక్క ప్రభా నీటికి ప్రభా మా జీవితంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. మొదటి స్థానం నీకే అర్పిస్తున్నాం. అయా మా జీవితంలో మీరే ఏలుబడి చేయండి. మీరే రాజుగా ఉండమని సహాయం మాకు దయచేయమని, చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, నీ కృపను తోడుగా ఉంచమని, మమ్మల్ని మా ప్రాంతాన్ని ప్రభా ఈ ప్రాంతం అంతటి మీదుగా ప్రభు నీకు శక్తిని మేఘం మీరు ఉంచమని సహాయం దయచేయమని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు దీవించమని ప్రభా. అయా రోగులైన వారిని బలపరచండి. అయా విద్యా ప్రభా సంవత్సరం ప్రారంభించబడిన ప్రభా చదువుకునే బిడ్డలు చక్కటి జ్ఞానం మీరు అనుగ్రహించండి. వారికి కావాల్సిన ప్రతి అక్కర అవసరతను తీర్చండి. తల్లిదండ్రుల యొక్క గదిగో ప్రభా ప్రతి అవసరతను మీరు తీర్చమని సమృద్ధి మీరు దయచేయండి ప్రభా. సహాయం మీరు అనుగ్రహించింది వర్తిగో ప్రభా. నీ కృపను తోడుగా ఉంచుకుంది ప్రభా. ఈ పునరుద్ధరణ నుంచి రాబోతున్న పునరుద్ధరణ దిన వరకు నీ యొక్క కృపా కాపుదల క్షమను మాకు తోడుగా ఉంచమని, మమ్మల్ని బలపరచమని, నీ కృపాక్షమను మాకు తోడుగా ఉంచమని యేసు ఉన్నత పరిశుద్ధులను ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన అందరిని దీవించునుగాక. ఆమేన్. తన రేఖల క్రింద ఆశ్రయము